97 అధ్యాయం 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉంది కదా. నీతిమంతులకు వెలుగునిస్తుంది, యథార్థ హృదయాలు ఏమిస్తుందంట? ఆనందం కదా. నీ హృదయం యథార్థమైందైతే నువ్వు ఎప్పుడు ఆనందించవచ్చు, ఎప్పుడు సంతోషంగా ఉంటావు. లేదా నీ హృదయం కపటమైనదైతే, కల్మషం నిండిందైతే, కపటంతో నిండిందైతే నీకు ఆనందాన్ని ఇవ్వదు, నీకు సంతోషాన్ని ఇవ్వదు కదా. హృదయాలు ఏముండాలన్న మనకి? యథార్థమైన హృదయము. అవునా? ఏ హృదయం అండి మనకు ఉన్నది? ఏ హృదయం అండి? యథార్థమైన హృదయము కొరకు ఏమిత్తబడిందంట? ఆనందం. నువ్వు ఎప్పుడు యథార్థంగా ఉన్నావా? దేవుని విడలా, మనుషుల విడలా, కుటుంబాల్లో కదా. నీ హృదయం ఎప్పుడు యథార్థంగానే ఉండాలి. నీ మాట యథార్థంగానే ఉండాలి. నీ మాట ఇతరులకు బలాన్ని ఇచ్చేది ఉండాలి. నీ మాట ఇతరులకు ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. కించపరిచేదిగా ఉండకూడదు. అప్పుడు నువ్వు ఆనందిస్తావు, సంతోషంగా ఉంటావు. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా ఆ కష్టాలు మర్చిపోయే స్థితికి వెళ్తావు. ఎందుకు? నీ హృదయం యథార్థమైనది కాబట్టి. దేవుడి పట్ల, మనుషుల పట్ల నీ హృదయం ఎట్లుందంగా? యథార్థమైనదిగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబాల్లో నీతో పాటు వారు కూడా ఆనందిస్తారు, వారు కూడా సంతోషిస్తారు. నువ్వు ఆనందంగా ఉన్నావా, నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటే నీ కుటుంబం సంతోషంగానే ఉంటుంది. లేదా దిక్కుమాల జీవితం అయితే కుటుంబం అంతా ఆ విధంగా మారుతుంది. కాబట్టి వీళ్ళరా, యథార్థమైన హృదయం కొరకు ఆనందాన్ని ఎత్తబడింది. నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్న దేవుడు ఇష్టపడతాడు. కుమిలిపోట దేవునికి ఇష్టం ఉండదు. దేవునికి ఇష్టం కలిగాక హల్లెలూయా, హల్లెలూయా. హృదయంలో కూడా పెట్టుకొని పైకి కూడా మాట్లాడితే నీకు ఆనందాన్ని ఇయ్యదు, సంతోషాన్ని ఇయ్యదు. అవన్నీ వదిలేయాలి. దేవుని పట్ల, మనుషుల పట్ల యథార్థమైన హృదయం నీకు ఉండాలి, యథార్థమైన మనసు నీకు ఉండాలి. నువ్వు మాట్లాడే మాట యథార్థంగానే రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 140 అధ్యాయము 13 వచనం. 140 అధ్యాయము 13 వచనం. కీర్తనలు 140 అధ్యాయము 13 వచనం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. నీతిమంతులు ఏం చేయాలంట? దేవుని నిత్యము ఆరాధించాలి. ఏం చేయాలి? ఆరాధించాలి. దేవుని కొనియాడాలి, దేవుని స్తుతించారట. ఎవరు? నీతిమంతులు. అవును కదా కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ, నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. అంటే నీతిమంతులు దేవుడు చేసిన మేలును బట్టి ఎలా జీవిస్తారట? కృతజ్ఞత కలిగి జీవిస్తారట. యథార్థమైన కలిగిన వారు ఎక్కడ ఉంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు కదా. అంతే కదా. నీతిమంతులేమో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధిస్తారు. యథార్థమైన దేవుడు కలిగిన వారు దేవుని సన్నిధిలో నిత్యము ఉంటారు కదా. చాలా మందికి కష్టాలు
దేవుని సన్నిధి గుర్తుకు రాదు. శ్రమలు వస్తాయి తప్ప దేవుడు గుర్తుకు రాడు. నష్టపోతే తప్ప దేవుని సన్నిధికి రాదు. వస్తారా? రాదు కదా. అన్ని విధాలుగా అన్నీ ఉంటే దేవుని సన్నిధికి వస్తారా? దేవుని ఆరాధిస్తారా? కదా, గుర్తుకు రాడు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. యోబు ఏమన్నాడు? నేను మరణించేంత వరకు నా యథార్థతను ఎప్పటికీ నేను వదులుకోను అన్నాడు. ఏమనుకోడా? ఏమైనా గొడవలు పడతా